సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. కావేరీ బస్సు ప్రమాదంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ మృతి చెందింది. ప్రమాదంలో సజీవ దహనమైంది అనూషారెడ్డి. అనూషారెడ్డి స్వస్థలం యాదాద్రి జిల్లాగా తెలుస్తోంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తుండగా కూడా ఈ ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. అనూషారెడ్డి బర్త్డే వీడియోస్ ప్రస్తుతం వైరల్గా మారాయి సోషల్ మీడియాలో. కేక్ కట్ చేస్తూ సంతోషంగా అనూషారెడ్డి ఆ వీడియోలో కనిపించింది. అనూష మృతి పట్ల స్నేహితులందరూ కూడా భావోద్వేగంతో బాధను వ్యక్తం చేస్తున్నారు. భావోద్వేగంతో నిండిపోయారు. దీపావళికి సొంత ఊరికి వచ్చింది అనూష. దీపావళి చాలా సంతోషంగా చేసుకోవాలంటూ కూడా తన జాబ్ నుంచి కూడా బెంగళూరులో జాబ్ చేస్తూ ఉంది ఇంజనీర్గా. సొంత ఇంటికి సెలవుల మూలంగా కూడా తను రావడం జరిగింది. తిరిగి వెళ్తూ ఉండగా కూడా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఒకసారి అనూష వీడియో ఒకసారి చూద్దాం. ఇదైతే ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. I think we have to take it. Smile. I think we have to take it. అనూషారెడ్డి వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారిందని చెప్పుకోవచ్చు. చాలా హ్యాపీగా తన బర్త్డే రోజు ఫ్రెండ్స్ అందరూ కూడా తనకి కేక్ కట్ చేస్తూ ఉన్నారు. అదే లాస్ట్ బర్త్డే అని తనకి తెలీదు, ఎవరికి కూడా తెలీదు. ఈరోజు కానరాని లోకాలకి ఈరోజు అనూష వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఎంతో సంతోషంగా బెంగళూరులో జాబ్ చేసుకుంటూ ఉంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా తను మంచిగా స్థిరపడింది. ఇదే నేపథ్యంలోనే అమ్మగారి ఇంటికి ఏదైతే సొంతూరుందో యాదాద్రి జిల్లా హైదరాబాద్కి వచ్చి తను రావడం జరిగింది. దీపావళి కుటుంబ సభ్యులతో అందరితో కలిసి కూడా చాలా హ్యాపీగా సంతోషంగా జరుపుకుంది. ఇదే నేపథ్యంలో హాలిడేస్ అయిపోయాయి. ఇదే నేపథ్యంలో జాబ్కి వెళ్లాల్సిన సిచ్యువేషన్ టైం వచ్చింది. అది సెలవులు ముగియడంతో కూడా తను తిరుగుముఖం పట్టింది బెంగళూరుకి. హైదరాబాద్లో తను ఖైరతాబాద్ స్టాప్ ఏదైతే ఉందో అక్కడి నుంచి తను కావేరీ బస్సు ఎక్కడం జరిగింది. అక్కడి నుంచి టికెట్ బుక్ చేసుకోవడం జరిగింది. అక్కడ ఖైరతాబాద్లో తన స్టాప్ ఉంది. అక్కడి నుంచి తను బెంగళూరు వెళ్ళాలి. ఇదే నేపథ్యంలో తను ఆ బస్సులో కావేరీ బస్సు ఈరోజు ఏదైతే ప్రమాదానికి గురైందో ఆ బస్సులోనే ఈరోజు అనూష ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి. ఎస్, ఇదైతే చాలా విషాదకరమైన ఘటనగా కూడా మనం చెప్పొచ్చు. కర్నూలు జిల్లాలో ఎటువంటి ఘటన జరిగిందో కూడా మనకి తెలుసు. ఈ బస్సు ప్రమాదం కూడా తీవ్ర విషాదాన్ని నింపేసిందని కూడా చెప్పుకోవచ్చు. ఈ ప్రమాదంలో ఇద్దరు సాఫ్ట్వేర్లు ఉన్నారు. ఒకరు అనూషారెడ్డి సజీవ దహనం అయిపోయింది. అనూషారెడ్డి స్వస్థలం కూడా తెలంగాణలోని యాదాద్రి జిల్లా గుండాల మండలం వస్తకొండూరు కాగా అనూషారెడ్డి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా కూడా బెంగళూరులో తను పనిచేస్తూ ఉన్నారు. ఇక దీపావళికి స్వగ్రామానికి వచ్చి గురువారం రాత్రి బెంగళూరు ఆమె తిరిగి బయలుదేరింది. ఖైరతాబాద్లో బస్ ఎక్కి ఈ దుర్ఘటనలో అనూష మృతి చెందడం చాలా బాధాకరం. అనూష మృతితో ఆమె తల్లిదండ్రులు కూడా కన్నీరు మున్నీరవుతున్నారు. ఇటు స్నేహితులు కూడా చాలా భావోద్వేగంతో బాధపడుతున్న సిచ్యువేషన్స్ అయితే అలముకున్నాయి. తల్లిదండ్రులు అయితే కన్నీరు మున్నీరవుతున్నారు. ఆ కుటుంబంలో కూడా తీవ్ర విషాదం నెలకొందని కూడా చెప్పుకోవచ్చు.